చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి ఆత్మహత్య చేసుకున్నాడని మనకు అందిన సమాచారం. హాయ్ అండి, నేను విశాల్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉంటారులే. నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఇప్పటివరకు మీరు చూసిన న్యూస్ మరెవరిదో కాదు, మా ఫ్రెండ్ ప్రశాంత్ది. అసలు వాడు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అనే కదా మీ డౌట్. ఆ రీజన్ మీకు తెలియాలంటే మీరు కూడా నాతో పాటు ఒక 7 years వెనక్కి వెళ్ళాలి. సత్యయ్య, మీ వాడిది ఎంటర్ అయిపోయిందిగా, మరి నెక్స్ట్ ఏంటి? మా వాడిని ఇంజనీరింగ్లో జాయిన్ చేశాను. సిఎస్సి బ్రాంచ్ అంట. ఇంజనీరింగ్ అవగానే మంచి జాబు ప్యాకేజ్ అంట. మా అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తా అంటే ఈరోజే వెళ్ళి అడ్మిషన్ తీసుకొని వచ్చాను. మంచి జాబ్ వస్తుందంట. మరి మీ వాడిని ఎక్కడ జాయిన్ చేస్తున్నారు? వాళ్ళ మాటలు విని నా కొడుకు కూడా బాగుండాలని సత్తయ్య కూడా ఏం చేస్తాడు? అదే ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. మొత్తానికి బీటెక్ వచ్చారు. ఈ 4 years చదివితే చాలు, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అదేంటో 10th రాగానే ఈ ఒక్కరు చదివితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అన్నారు. మరి ఇంటర్కి వచ్చినప్పుడు ఈ 2 years చదివితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అన్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మొత్తానికి ఇంజనీరింగ్ లైఫ్ స్టార్ట్ అయింది. వీడే మన ప్రశాంత్. వీడు పచ్చి అమాయకుడు. వీడు లిప్స్టిక్, ప్రశాంత్ ఫ్రెండ్. ఎప్పుడైతే వీడు వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చున్నాడో వీడి లైఫ్ అంతా అదే పోయింది. మామా, నాకు ఒక అమ్మాయి నంబర్ ఇవ్వరా? క్లాస్లో నీకు మంచి ఫాలోయింగ్ ఉందిగా. సరే రాసుకో. ఎస్. చూసారు కదా, వీడు కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలిపేస్తూ ఉంటాడు. లాస్ట్కి ఇంగ్లీష్ టీచర్ని కూడా వదలలేదు. పుల్కేష్, ప్రశాంత్ థర్డ్ ఫ్రెండ్. రీల్స్ చేస్తూ బతుకుతాడు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు బయట పెట్రోల్ రేట్లు పెరిగితే బాధపడరు, కానీ సిగరెట్ రేట్లు, మందు రేట్లు పెరిగితే మాత్రం బాగా బాధపడతారు. వీళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఏంటి అంటే నైట్ 3-4 వరకు మేల్కొనండి కూడా కాలేజ్ 10కి అంటే మార్నింగ్ 9:45కి లేచి 15 minutesలో కాలేజ్లో ఉండే టైప్. వీళ్ళకి లెక్చరర్ క్లాస్లో ఏం చెప్తున్నారో అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు క్లాస్లో కంటే బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఈ ముగ్గురికి ఫస్ట్ సెమ్లో ఒక్క బ్యాక్లాగ్ కూడా లేదు, కానీ 4th yearకి వచ్చేసరికి ఒక్కొక్కరికి 10 పైన బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఆ కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఎలా పాస్ అయ్యారో తెలుసా? ముందు రోజు నైట్ అంతా కూర్చొని చదివి పాస్ అయ్యారు. దీన్నే మన భాషలో 1 night బ్యాటింగ్ అంటారు. ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఒక్క మొక్క ఇంగ్లీష్ రాదు, కానీ ఒక్క పెగ్గేస్తే మాత్రం ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. Is it a good time to speak to you now? It's a very lengthy question. I need to check with that and get back to you. ఇలా ఉంటుందండి వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే. ఎలాగో అలా ఈ ముగ్గురు బీటెక్ అయిపోగొట్టారు. బీటెక్ అయిపోయి 2 years అయినా ప్రశాంత్కి ఇంకా జాబ్ రాలేదు. ప్రశాంత్కి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుంది, కానీ ఇలా చేస్తే మన పరువు పోతుందని రిలేటివ్స్ మాటలు నమ్మి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు సాఫ్ట్వేర్లోనే ఏదో ఒక చిన్న జాబ్ చూసుకోమన్నారు. ప్రశాంత్ కూడా ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. సాఫ్ట్వేర్ అంటే అమ్మాయిలు పబ్లు ఇంకేమో అనుకున్నా, కానీ ఒక్క అమ్మాయి లేదు ఈ కంపెనీలో. ఒక 2 అమ్మాయిలని సెట్ చేసుకుందాం అంటే దానికి ఒక పెద్ద లైన్, దానికి ఒక కాంపిటీషన్. ఏందే ఊరికే ఎన్నిసార్లు కాల్ చేస్తారు? సార్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి మంచి ఆఫర్ ఉంది సార్, తీసుకోండి సార్ ప్లీజ్ సార్. ఓకే, చేసేయండి. అవును, మీకు టీ కాఫీ అలవాటు లేదు కదా, మరేంటి ఇక్కడ ఈ రోజుకి 6-7 cups తాగేస్తున్నారు? ఫ్రీయేగా బ్రో, అందుకే తాగేస్తున్నా. సార్ మీకు మంచి పర్సనల్ లోన్ ఆఫర్ ఉంది సార్, ఓకే చేయమంటారా? ఎలాగో శాలరీ వస్తుందిగా, ఈఎంఐ కట్టేసుకుందామని ఓకే చెప్పేశాడు ప్రశాంత్. రోజుకో సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులకు శాఖిస్తోంది. ప్రతిరోజు ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా Sorry Prashant, actually we don't have enough project in our company, so we decided to remove you from our company. Sorry, you are not selected. Sorry, you are not selected. సార్, మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఎప్పుడు కడతారు? ఇంకా కట్టలేదండి సార్. మీరు లాస్ట్ 3 months నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదు సార్.
ఈవినింగ్ వరకు నాకు పంపిస్తావా? సార్ మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఎప్పుడు కడతారు? ఇంకా కట్టలేదండి. Sorry, it's not expected. హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి ఆత్మహత్య చేసుకున్నాడని మనకు అందిన సమాచారం. ఇలా లోన్స్ కట్టలేక, ఈఎంఐ కట్టలేక, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీర్చలేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అందులో మన ప్రశాంత్ కూడా ఒకడు. రోడ్ పైన పానీపూరి అమ్ముకునే వాళ్ళు, చాయ్ అమ్ముకునే వాళ్ళు, నెలకి లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పని మనం చేస్తామంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే, పానీపూరి వాడిది కూడా ఒక లైఫేనా అని చిన్న చూపు చూస్తారు. కానీ వాళ్ళు సంపాదించే దాంట్లో మనలో సగం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సంపాదించలేకపోతున్నారు. మనకు తెలిసిన ఫ్రెండ్స్ యుఎస్, కెనడా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావురా అంటే, నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నా అంటే ఆ మాటలు పట్టించుకోకుండా మా వాడు కెనడా వెళ్ళాడు, యుఎస్ వెళ్ళాడు అని ప్రౌడ్గా చెప్పుకుంటారు. అదే పని మనం ఇక్కడ ఇండియాలో చేస్తే మాత్రం చిన్న చూపు చూస్తారు. లైఫ్లో పని చేసే వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్కి వాల్యూ ఇవ్వాలి, కానీ వాళ్ళు చేసే పనికి కాదు.